గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ్ ప్రసన్న. ఈరోజు వీడియో వచ్చేసి జైల్ మండికి వెళ్తున్నామండి. చూద్దాం పదండి. ఈరోజు మనం తినడానికి వచ్చేసింది ఈట్ కాక్ జైల్ మండి రెస్టారెంట్. ఇది వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గర ఉంది. ఈ రెస్టారెంట్ ఎంట్రీలో ఇలా రోబో దండం పెట్టుకుంటా ఓపెన్ అని బోర్డు ఉంటుంది. ఓపెన్ క్లోజ్ అనేది ఫస్ట్ మనకు తెలిసిపోద్ది. మేము ఇది క్లోజ్ ఉన్నది అనుకుంటా వెళ్ళినాం, కానీ ఓపెన్లోనే ఉంది. లోపల అయితే ఇంటీరియర్ డిజైన్ అయితే కేకా అంటే కేకా ఉంది. ఫుడ్ విషయంలో వచ్చేసి ఫుడ్ టేస్ట్ చూసినాక చెప్పాలి. हंडी चिकन 65 और थम्स अप वाटर एक वाटर बॉटल. ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ లెక్క లేదు, ఇక్కడ డిఫరెంట్గా ఉంది. మెనూ అన్నీ కిందనే ఉన్నాయి. ఇంకోటి ఏంటిదంటే వీళ్ళు గోడ మీద ఇలా అంటించేసిళ్ళు ప్లీజ్ ఆర్డర్ ఎట్ కౌంటర్ అని, సెల్ఫ్ సర్వీస్ అని కూడా. మనకు జైల్ మండి వచ్చేసి పైన, ఇప్పుడు మా ఆయన వెనకాల మెట్లు కనబడుతున్నాయి కదా, అది ఎక్కి పైకి వెళ్ళాలి. ఎక్కి పైకి వచ్చినాక ఇలా ఉందండి జైల్ మండి. అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన, అంటే వేరే ఇలా నేను ఉంటుంది కావచ్చు అని, కానీ నార్మల్గా అనిపించింది. మళ్ళీ ఇందులో సెల్ఫ్ సర్వీస్ అనగానే ఎక్కడనో కొట్టేసింది నాకు, ఇది ఎట్లనో ఉంటుందని. లోపలికి వచ్చి చూస్తేమో ఇలా ఉంది. ఏదో అంటారు కదా సామెత, పైన పటారం లోన లొటారం అన్నట్టు. కానీ బడ్జెట్లో వెళ్ళి తినేసి రావాలి అంటే, ఒక్కసారైనా జైల్ మండి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మాత్రం ఏంటిదంటే ఇక్కడ జైల్ మండిలో సింగిల్ వేరే ఉన్నాయి, ఇలా డబల్ డెక్కర్ టైప్ ఉన్నాయి. మేము ఇదైతే చూస్ చేసుకున్నాం. మాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, మేము ఇట్లా తినాలి అని ఒకటి ఉండే. జైల్ మండి ఫస్ట్ టైం మేము మా పెళ్ళైన కాంచెలు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. రెస్టారెంట్ అయితే కింద ఉన్నట్టు అట్రాక్ట్గా పైన లేదనిపించింది, నార్మల్గా అనిపించింది. అంత ఎగ్జైట్మెంట్ కూడా లేదు. ఇక్కడికి వచ్చినాం ఇట్లా ఉంటుంది అని. రైట్ మరి రైట్ మరి అట్లా బాయ్. ఇప్పుడు నువ్వు ఉండు జైల్లో. హ్యాపీ హ్యాపీ జైల్ జర్నీ. డాడీతో ఉంటావా మోక్ష? నాతో ఉంటావా? మేమైతే కాసేపు అలా సరదాగా గడిపేసాం, ఎందుకంటే ఫుడ్ వచ్చే వరకు మస్తు లేట్ అయింది. నేను చెప్పేది ఏంటంటే, పైన కూర్చొని తినుడు కన్నా కింద రెస్టారెంట్లో తినుడు బెటర్ అనిపించింది. ఎందుకంటే సెల్ఫ్ అయినా కానీ జల్ది వస్తుంది అక్కడనే. ఇది చాలా లేట్ అయింది. ఇక్కడ ఇంకోటి నచ్చలేదు ఏంటిదంటే, మెనో కార్డు కూడా కిందనే ఉంది. ఆలోచించుకొని చూజ్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ లేదు. ఏది ఉన్నా కానీ ఫస్ట్ చెప్పేసుడే. మేమేమనుకున్నామంటే టేస్ట్ చూసినాక ఇంకేమైనా ఆర్డర్ చేసుకుందామని అనుకున్నాం, కానీ ఇంత ఆలస్యానికి మాకు ఇవే ఫుల్ అనిపించింది. పక్కన పెడితే ఫుడ్ గురించి వచ్చేసే వరకు ఇక్కడ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, ఏ ఫుడ్ ఐటమ్ అయినా కానీ ఇలా డెకరేషన్ చేసి ఇస్తారు వెజిటేబుల్తోని. ఇప్పుడు నేను చూపించిన రోజ్ ఫ్లవర్ అయితే టమాటోతో చేసిళ్ళు. మేము ఆర్డర్ చేసుకున్నది అయితే చికెన్ 65 బిర్యానీ. ఫుడ్ టేస్ట్ వచ్చే వరకు అయితే బాగానే ఉంది, కానీ ఇలా వెయిట్ చేయడమే నచ్చలేదు నాకు. పోయింది కదా అక్క, ఎందుకు కూర్చున్నారు, చేతులు కడుక్కోపోయిల్లు అని అనొచ్చు మీరు. కాదండి, మేము ఇంకోటి ఆర్డర్ చేసినాం. అది ఏంటిదంటే చికెన్ 65 టేస్ట్ బాగుంది.
మా మోక్ష కావాలి అంటే మళ్ళీ ఆర్డర్ చేసిండు. ఆయన ఇంకా వస్తలేడు. మా ప్లేట్లేమో ఇక్కడ ఎండిపోతాను అన్న కోరిక కూడా పోయింది. మా మోక్ష ఇంటికి పోదామని ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంకా తప్పదు, ఏం చేస్తాం, ఆర్డర్ చేసాం కాబట్టి వచ్చే వరకు వెయిట్ చేయాలి. మొత్తానికైతే అది వచ్చింది, కుమ్మేసి పక్కన పడేసినాం. మా తిండి అయితే అయిపోయింది. తిండిని చూసి జర నవ్వకండి ప్లీజ్. దానికైతే వచ్చిన పని అయిపోయింది. ఈ చీకెట్లో నేను దయ్యం లెక్కన కానొస్తాను కదా. మేము వెనక సైడ్ తీసుకున్న చికెన్ 65కి బిల్లు కడుతుంది. ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫుడ్ టేస్ట్ బాగుంది, ఇంటీరియర్ డిజైన్ బాగుంది. కానీ నాకు నచ్చింది ఇది ఒక మెనోనే ఇక్కడ ఉండడం. జైల్ అని అనుకున్నాం కానీ మాకు కిందనే మంచిగా అనిపించింది. పోతా అంటే ఈ చేపలు చూస్తా అంటే మా మోక్ష మస్తు ఎంజాయ్ చేసింది. మోక్ష కూడా ఎక్సైట్మెంట్ అవుతూ కావచ్చు. అంటే ఈ చేపలు ఎక్వేరియం, దానికి చేపలు అంటే ఇష్టం, తినడం ఇష్టం కాదు, ఇలా పెంచడం ఇష్టము. దాన్ని చూసుకుంటా తిన్నుడు అంటే అదొక ఎగ్జైట్మెంటే కదా. ఇన్ని రకాల చేపలను ఒక్క దగ్గర చూసుడు అది ఫస్ట్ టైము. తర్వాత మేము కూడా రిలీజ్ అయినాం ఇక్కడ తింటే అయిపో కదా అని. కానీ చేసేది ఏముంది, బిల్ అంతా కట్టేసినాం. తినడం కూడా అయిపోయింది. ఏదో అంటారు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అయింది మా పరిస్థితి. మీరైతే ఎప్పుడైనా ఇలా 2 కంబైన్డ్ ఉన్న రెస్టారెంట్కి వెళ్తే ఏది మంచిగా ఉందో ఫస్ట్ చూసి నచ్చితే అక్కడికి వెళ్ళి తినండి. మేము చేసిన తప్పదే, అందుకని మీకు గట్టిగా చెప్తాం. మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాం. మా మోక్ష బొమ్మ చూసి నమస్కారం పెడుతుంది. నమస్కారం అని. ఇది ఫన్నీగా ఉందని వీడియో తీసి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.